రావట్లేదండి సార్. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ముంబై కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సార్ సివిల్ కేసు అయితే సెటిల్మెంట్ చేసుకోవచ్చు, క్రిమినల్ కేసు అయితే మస్ట్ గా అరెస్ట్ అవుతారని ఒక వాదన వినిపిస్తుంది సార్. యాజ్ అడ్వకేట్ గా మీరేం చెప్తారు సార్? హలో హలో సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. మీ ప్రశ్న ఏంటి అడగండి. నేను సార్ చెక్ బౌన్స్ కేసులో సివిల్ కేసు, క్రిమినల్ కేసు 2 కేసులు ఉంటాయి. ఇప్పుడు క్రిమినల్ కేసు నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయబోతున్నారా? లేదండి, నేను మొన్న నుంచి కూడా నేను దాదాపు 2 days నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా ఆ కేసులో సార్. ఎందుకంటే మొన్న మనకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడటం జరిగింది, నేను కూడా పక్కనే ఉన్నాను. సో అదేంటంటే అంధేరి కోర్టులో ఎప్పుడో ఈయన సిగ్నేచర్ కాదండి, ఆథరైజేషన్ పర్సన్ నేను ఉన్నాడు కాబట్టి అది వచ్చింది. అది 2018 కేసు. ఇప్పటికి క్రిమినల్ కేసులకు దానికి ఎలాంటి సంబంధాలు లేవు. చాలా మంది ఏంటంటే దీని ఏదో అరెస్ట్ చేసేస్తారు, 3 నెలలు జైలు శిక్ష. అది కాదండి, 3 నెలలు జైలు శిక్ష ఎట్లా ఉందండి? 2018లో ఏదైతే కేసు ఫైల్ చేసింది అది ట్రయల్ జరుపుకుంటూ ఈ రోజు వచ్చింది. దాంట్లో ఏమనుంది, సుమారు 3.7 lakhs రూపీస్ కట్టాలి, కట్టని పక్షంలో 3 నెలల జైలు శిక్ష వస్తుంది. అంతే తప్ప ఆయనేమి ఇది చెక్ బౌన్స్ కి తీసుకెళ్లి అరెస్ట్ చేసేది ఏమి లేదు. దానికి సంబంధించి అప్పీల్ కూడా వాళ్ళు ఫైల్ చేస్తున్నట్టున్నారు. అది ముంబై కోర్టులో అప్పీల్ కూడా ఫైల్ చేస్తున్నారు. లేదంటే దానికి సంబంధించిన వ్యవహారం కానీ అదేం పెద్ద క్రిమినల్ కేసు కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కాదు. అలా అని ఈయన అరెస్ట్ చేసేది ఏం లేదండి, దానికి ఎలాంటి సంబంధాలు లేదు. సార్ చిన్న ప్రశ్న సార్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయిందని చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ సెటిల్మెంట్ చేసుకుంటే అరెస్ట్ అనేది తీసేస్తారా? ఏముండదు సార్, అన్వైలబుల్ అంటే ఏముండదు సార్. జనరల్గా ఏముందంటే చెక్ బౌన్స్ కేసుల్లో అక్యూజ్డ్ కంప్లైంట్ అంటే 2 రావాలి. జనరల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో అక్యూజ్డ్ అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు అక్యూజ్డ్ అంటాం లేదు. సో ఆయన రానప్పుడు ఆబ్సెంట్ పిటిషన్ మేము జనరల్గా ఫైల్ చేస్తుంటాం, రెగ్యులర్గా ఫైల్ చేస్తూనే ఉంటాం. మా జూనియర్లు ఉన్నారు, వాళ్ళు ఫైల్ చేస్తారు. కొన్ని సందర్భాలు ఏంటంటే కోర్టు కంపల్సరీ మ్యాండేటరీ రావాలని చెప్తారు, రాకపోతే ఎన్పిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. ఎన్పిడబ్ల్యూ అంటే ఏమన్నా రీకాల్ పెట్టుకుంటారు. దానికే సార్ రీకాల్ పెట్టుకుంటే దానికి చిన్న డిపాజిట్ ఏదో కోర్టు కొన్ని కండిషన్స్ చెప్పుకుంది అది చేసుకుంటారు. ఈ ఎన్పిడబ్ల్యూ అని అయినంత మాత్రం ఆయన ఏమి బాగా వెళ్ళి సర్కిల్ తీసుకెళ్ళేది అంత సీన్ ఏం లేదండి. జనరల్గా కామన్ మ్యాన్ ఏదో అనుకోవచ్చు, కానీ ఎన్పిడబ్ల్యూ ఇష్యూ చేస్తే చెక్ బౌన్స్ ఎన్పిడబ్ల్యూ కామన్ గా అవుతూనే ఉంటాయి. రెగ్యులర్గా చాలా మందికి గతంలో కూడా ఒక ప్రముఖ నిర్మాత కానీ ప్రముఖ హీరోయిన్ 2 భార్యాభర్తలు వాళ్ళని ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. బిజినెస్ సినిమా పరిశ్రమలో కామన్ గా మేము చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. ప్రముఖ సినీ నటులు కానీ ఉన్నారు, ప్రముఖ ఆశనట్టు వాళ్ళ కేసులను మేమే చూస్తుంటాం. వచ్చినప్పుడు వాళ్ళు జనరల్ గా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ అక్యూజ్డ్ వచ్చి రాని పక్షంలో ఆటోమేటిక్ ఎన్పిడబ్ల్యూ ఇష్యూ రీకాల్ వేసుకుంటాం. దానికి పెద్దగా ఒరిగేది ఏం లేదండి. దాని ద్వారా పెద్దగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, పెద్ద కోర్టు వీరికేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీడియా హైకోర్టు అంటే ఆర్జీవిగా ఏం చేసినా కూడా దాన్ని వక్రీకరించడం సహజం కదా. అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేశారన్నారు. ఇప్పుడు ఒకవేళ సెటిల్మెంట్ చేసుకుంటే పైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదంటారు అడ్వకేట్ గా మీరేం చెప్తారు? లేదు కదా, అంతేనండి. జనరల్గా చెక్ బౌన్స్ కేసులన్నీ కూడా ఎన్ని కోట్లనే సెటిల్మెంట్ అయిపోతాయి. ఒకవేళ కాదనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు తాను ఇచ్చేస్తారు, కేసు క్లోజ్ అయిపోతాయి, అంతే కదా. చెక్ బౌన్స్ అనేది 2 వ్యక్తుల మధ్య జరిగేది కానీ సమాజానికి వ్యవస్థకి మధ్య జరిగేది కాదు కదా. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానే కదా. అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఈ బిజినెస్ పరంగా జరుగుతూ ఉంటాయి. అందరికీ జరుగుతూ ఉంటాయి, చాలా మంది జరుగుతూనే ఉంటాయి. అది కేవలం సినీ పరిశ్రమ కాదు, రియల్ ఎస్టేట్ లో ఉంటుంది, వేరే దాంట్లో అన్ని దాంట్లో కూడా ఉంటుంది. మేము చేసే కేసుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చిన ఉన్నారు, సినిమా డైరెక్టర్లు వచ్చిన ఉన్నారు. మేము చేసే కొన్ని కేసుల్లో సాయంత్రం పెద్ద పెద్ద భిక్షాన్ని కూడా వస్తుంటారు కోర్టుకి. అవి నడుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, ఈ ఉదాహరణ నేనున్నానండి, నేను మీకు చెక్ ఇచ్చాను, నేను సినీ పరిశ్రమ వ్యక్తులు అనుకోండి, నేను మీకు చెక్ ఇచ్చా, దానికి సంబంధించిన వర్క్ మీకు అప్పచెప్పాను, మీరు సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, పేమెంట్ ఆపేస్తాం. అది సహజంగా జరుగుతుంది. సో అలాగే జరిగినాయి తప్ప అంటే డబ్బులు లేక కాదు, లేకపోతే ఆయన కట్టలేక కాదు. ఫైనల్ గా ఆయన ఒకవేళ సెటిల్ చేసుకోలేదు, ఈగోకి పోయి డబ్బులు కూడా కట్టలేదు అనుకోండి, జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా? అంత లేదండి, కాబట్టి అప్పీల్కి వెళ్తాం. ఏముందంతా ఫర్దర్ అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పీల్కి వెళ్తే మన పై కోర్టు వారు కొన్ని సందర్భాల్లో 25% కట్టమనో 50% కట్టమని అంటారు. అది కడతారు, కట్టినది మళ్ళీ అది ట్రైన్ నడుస్తుంది, అట్లా ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జూమ్ కాల్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. థ్యాంక్ యూ సార్. మధు గారు చెప్పండి, ఆజాద్ గారు చెప్తున్నారు ఫైన్ కట్టేస్తే సో సెటిల్మెంట్ చేసుకోవచ్చేది పెద్ద కేసు కాదు అని చెప్తున్నారు. సో మీరేమంటారు? ఎస్, ఇది వాస్తవం. ఇది ఎందుకంటే సార్ అన్నట్టు ఇదేమో సొసైటీకి హాని కలిగించేది కానీ లేకుంటే ఒక అంటే ద్రోహం కేసు కింద కాదు. మాట తప్పడం, నేను ఇస్తాను చెక్ అంటే ఏంటి, ప్రామిసింగ్
టు గివ్ సచ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. నేను చెప్పిన టైంలో నేను మీకు ఈ అమౌంట్ ఇస్తానని ముందస్తుగా ప్రామిస్ ఇవ్వడమే చెక్ అది. సో ఆ చెక్ బౌన్స్ అయిందండి. అంటే ఏమంటే ఇప్పుడు చెక్ బౌన్స్ పైన ఈ మాత్రం కూడా కేసు పెట్టకుండా ఉంటే రేపొద్దున చాలామంది దీన్ని ఈజీగా తీసేసుకుంటారు. ఏముంది ఊరికి గీసి ఇవ్వడము, అది పోతే పోయింది వస్తే వచ్చింది అనడం అని. రేపొద్దున ఏమైపోతుంది, చెక్కుల్ని నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చెక్కులు ఇస్తే ఎవడు తీసుకోడు. నీ చెక్ నాకు ఎందుకయ్యా అని అంటారు. నువ్వు ఇస్తావు ఎవరికి తెలుస్తుంది, ఎందుకంటే సఫిషియెంట్ ఫండ్ ఉందో లేదో వీ డోంట్ నో, జస్ట్ వీఆర్ సీయింగ్ ది చెక్. ఆ చెక్ అమౌంట్కి సరిపడే ఫండ్ ఉంటే కదా అది మనకు రావడానికి. సో ఫండ్ పెట్టుకోలేనాడు. అంటే ఇక్కడ సార్ అన్నట్టు రామ్ గోపాల్ వర్మ లాంటి అట్లీస్ట్ ఆయన ఎంత చెత్తగా సినిమాలు తీసినా, ఎంత కిందికి వెళ్ళిపోయినా, ఆయనంటూ ఒక కంపెనీ పెట్టుకున్నాడు, ఆయన కింద ఒక ఎంప్లాయీస్ ఉంటారు. ఈ మంచి సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన దగ్గర ఉంటాయి. మరీ ఆర్థికంగా ఘోరంగా ఏమి ఉండడు. కాకపోతే ఈ కేసుని 7 ఏళ్ల పాటుగా నాంచడమే చాలా విచిత్రమైన విషయం. ఎందుకు నాంచారు అనేది ఇది ఈగో ఫ్యాక్టర్. ఆయన నేను ఎందుకు ఇవ్వడం ఫోన్లే అట్టగా నడవని. యాక్చువల్గా అయితే 6 నెలలు 3 నెలల సెటిల్మెంటే చేసుకుంటారు. 3-4 లక్షలు అనేది పెద్ద విషయం కాదు. రామ్ గోపాల్ వర్మకి ఏమి హ్యూలియేషన్ జరిగినా పెద్దగా ఆయనకు ఫరక్ పడదు. ఆయన అన్నింటికి తెగించి నిలబడిన వ్యక్తిలాగా ఉన్నారు. ఈ రోజు ఏమో కన్ను తెరిచారు, ఒక మనిషిలాగా మాట్లాడుతున్నారు. అది చెప్పలేం, ఏ మత్తులో చేశారు అనేది కూడా చెప్పలేకపోతున్నారు కదా. నిజం. ఇందాక సార్ అన్నట్టు నేను ఒకటే మాట చెప్తానండి. సత్య సినిమా 2 చూసి, సత్య రిలీజ్ చూసి ఆయనలో నిజంగా మానసిక పరివర్తన వచ్చి ఉంటే, ఎప్పుడు శివ తీసింది అది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తీశాడు, 27 ఏళ్ల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఆయన కనుక అనుకోగలిగితే, నేను చెప్తాను కేపబిలిటీ లేదని కాదు, హిజ్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్, వెరీ షార్ప్. కాకపోతే ఏంటంటే అది అట పక్కకి వెళ్ళిపోయిందంటే ఆయన కంబ్యాక్ అయ్యి ఒక మంచి, ఇప్పుడు తన మైండ్ మంచిది, ఉద్దేశం మంచిది అయిందంటే మంచి టీంని తీసుకోవచ్చు, లేదా ఆ టీంలో ఉండే వాళ్ళే మంచిగా పనిచేయచ్చు. ఇప్పుడు రాజు ఎట్లా ఉంటాడో టీం అట్లాగే ఉంటుంది. ఏదైనా ఈజీగా తీసుకుంటే వాళ్ళు ఈజీగానే తీసుకుంటారు. సార్ అన్నట్టు ఇందాక శిష్యులతో షూట్ చేయించి వాట్సాప్లో పంపించే అది ఇట్లా చూసుకుని ఓకే నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. అంత అద్భుతమైన సినిమాలు తీసిన వాళ్ళు, సిరివెన్నెల చేత పాటలు రాయించుకున్న వాళ్ళు, అంత బాగా మ్యూజిక్ చేసిన వ్యక్తి ఈ మధ్య కాలంలో సినిమాలో ఎవరో ఒక వ్యక్తి అంటున్నారు, ఏం లేదు సార్ ఆయనకు ఎవరో ఒక ఔత్సాహిక మ్యూజిక్ అంటే ఆల్బమ్ చేసుకునేటువంటి ఒక సంగీతకారుని పిలిపించి ఇంత అమౌంట్ ఇచ్చేసి 6 పాటలు నువ్వే రాసి, నువ్వే మ్యూజిక్ చేసి, నువ్వే కొట్టేసుకున్నారు. అంటే అంత చీపుకి వెళ్ళిపోయారనమాట. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి మళ్ళీ సినిమాను సినిమాలా చూడడం నేర్చుకుంటే అదొక సీరియస్ ఇష్యూ అనే విషయాన్ని వంట పట్టించుకోవాలి వర్మ. నేనేం చేస్తున్నా జనాలు చూస్తారు అనే భ్రమ నుంచి బయటికి వెళ్ళి నేను కాస్త నాలాగా తీయగలిగితే జనాలు ఖచ్చితంగా చూస్తారనేటువంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ అన్న మీరు చెప్పండి ఎల్లబక్ష అన్న, మనకి ఇప్పుడు సినిమా అనేది తీశారు, ఒక చెక్ అనేది ఇచ్చారు, అయింది, అంతా కూడా అయింది. అయితే ఆ అమౌంట్ ఆయనకి అంటే నేను మారిన రాముని ఇంకనైనా మారుతా అంటున్నారు. మరి కనీసం ఈ న్యూ ఇయర్ నుంచి అయినా 2020 ఆయన రాము మారిన రామునా మారని రామునా అనేది ఆయనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మంచి సినిమా ఇస్తే అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉన్నది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసింది 1989 శివ సినిమాతో. 36 సంవత్సరాల క్రితం ఆరంగేట్రం చేశారు. శివ, క్షణక్షణం, అంతం, గాయం, మణి మణి మణి, గోవింద గోవింద, రంగీలా, దయ్యం, సత్య, దిల్సే అని చెప్పి ఆ 10 years 89 నుంచి 2000 వరకు మంచి కెరీర్, పీక్ కెరీర్ వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళాడంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నేరుగా బాలీవుడ్కి వెళ్ళినటువంటి ఏకైక ఘనత తెచ్చినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్య కాలంలో మనం రాజమౌళి గారు దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పెంచితే, గతంలోనే రామ్ గోపాల్ వర్మ గారు ఒక టాలీవుడ్ నుంచి ఈ దర్శకుడు కావాలని చెప్పి నేరుగా బాలీవుడ్కి వెళ్ళి ఆడ కూడా చేశాడు. 2000 వరకు ఈ 11 ఏళ్ళు ఫుల్ పీక్లో ఉన్నటువంటి కెరీర్ ఆయనకి చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ తర్వాత ఆయనకి 96లో దయ్యం,
తీసాడు. మళ్ళీ అదే దయ్యం ఆయన పట్టుకుందో భూత్ పట్టుకుందేమో తెలియదు కానీ 97లో సత్య అంటే తీశారు. పబ్లిసిటీ కూడా పీక్స్ కి వెళ్ళిపోతుంది, పబ్లిసిటీ పిచ్చ పట్టింది అని చాలా మంది కూడా అది సెకండ్ ఫేజ్ లో జరిగిందండి. అంటే రామ్ గోపాల్ వర్మ కెరీర్ ఏం చేయాలంటే మనం 3 భాగాలు తీసుకోవాలి. 36 సంవత్సరాలు ఆయన మొత్తం చిత్ర పరిశ్రమకు వచ్చి ఫస్ట్ 12 years ఓకే మంచి పీక్లో వెళ్ళింది. మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి 12 years స్ట్రగుల్డ్ పీరియడ్ అయింది. 2005లో సర్కార్ అనే మూవీ తీశాడు. అవును, చాలా బ్రహ్మాండమైన హిట్ అది. అది అటు అమితాబ్ బచ్చన్ గారికి కానివ్వండి, ఈయనకు కానివ్వండి, అదో రేంజ్లో ఆ సినిమా మంచి ఇదిగా చేశాడు. దాని తర్వాత మళ్ళీ కింద పడిపోయాడు. ఆ సెకండ్ మిడిల్ ఫేజ్లో ఏం లేవు. ఆ లేనప్పుడు ఏంటంటే ఆయన ఏం మాట్లాడాలి, ఏంది, నా మీ ఇష్టమైన సినిమా చూడండి, లేదు నేను చూడమన్నానా, నేను ఇంతే, నేను మొబైల్ చూసుకుంటా ఉంటా, నేను నొక్కుంటూ ఉంటా, నువ్వేంటి అదేంటి ఇదేంటి అనేది ఒక క్రాక్డ్ మైండ్ వెళ్ళిపోయాడు. ఇది ఎందువల్ల జరిగిందంటే ఫస్ట్ 12 years చాలా మంచి పీక్లో ఉన్నాడు ఆయన. అటువంటి దాన్ని హోల్డ్ చేయలేకపోయానే, కన్సిస్టెంట్ నేను హిట్లు ఇవ్వలేకపోయినానే అన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కొంచెం హ్యూమిలేట్ అవుతుంది. ఆ బ్రెయిన్లో కొంత మొత్తం దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. దాని తర్వాత సరే ఏదో అని చెప్పి చూస్తే ఈ 2010లో పర్వాలేదనుకుని ఆ రక్త చరిత్ర ఏదో ఒకటి చేసిండు ఆయన. రక్త చరిత్ర అందరూ బాగా మధ్యలో వచ్చిన ఇంటర్ఫేస్ లోనే చేశాడు. 2010లో రక్త చరిత్ర చేశాడు, బాగానే చేశాడు. కానీ దాని తర్వాత మళ్ళీ దాన్ని హోల్డ్ చేసుకోలేకపోయినాడు. దాని తర్వాత ఏమైంది, డబ్బులు మాత్రమే ఆయన కావాలని చెప్పి అంత కాంట్రవర్షియల్ కింద వెళ్ళిపోయాడు. లక్ష్మీ పొలిటికల్ పార్టీకి వ్యూహం అని చెప్పి బెండ్ అయిపోయారు. ఒక పొలిటికల్ పార్టీ అని కాదు, ఆయన డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళు. నా దేశంలో వ్యూహంలో నేను చాలా డిబేట్లో పార్టిసిపేట్ చాలా నేను మాట్లాడాను. ఇప్పుడు ఈ వ్యూహంలో ఆయన తీసుకుని ప్యాకేజ్ తీసుకుని చేసాడు. ఆయన సింపుల్ అయింది, ఆయన డబ్బులు ఇస్తే చాలు, ఎవరిపైన అయినా సినిమా తీస్తాడు, ఏమైనా చేస్తాడు. ఆయన కావాల్సింది ఓన్లీ మనీ. సో ఆయన కెరీర్ని మైండ్లో పెట్టుకుని ఆయన చేయట్లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడైనా కూడా మంచి సినిమా తీస్తానంటే 50 పైన కంపెనీలు ఉన్నారు రెడీగా ప్రొడ్యూస్ చేయడానికి. బట్ ఆయన చేస్తాడా లేదా అనేది చాలామంది నమ్మకాలు లేవు. ఆయన మాట పైన నిలబడతాడా లేదనేది నమ్మకాలు లేవు. రెడీ ఉన్నారు ఆల్రెడీ క్లియర్గా. చాలామంది ప్రొడ్యూసర్లు ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినారు, రాము నువ్వు ఇవన్నీ చేయొద్దు, నువ్వు ఇలాంటివన్నీ చేయొద్దు, కొంచెం నీట్గా ఉండేది, ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు అని చెప్పి. బట్ ఆయన డిగ్రేడ్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఈ కొంతమంది అమ్మాయిలతో ఒకటి స్ట్రైట్ ప్రశ్న అన్న, మందుకి బానిస అయిపోవడం, నిత్యం వాట్కా మత్తులో ఉండడం, సో నిత్యం వేరే మీరు అన్నట్టు అమ్మాయిల మత్తులో ఉండడము, వాట్ ఎవర్, ఆ సక్సెస్ మైండ్కి ఎక్కేసి ఆ క్రాక్ అనేది చూపించారంటారా మీరు? నేను అనేది ఫస్ట్ 12 years మంచి పీక్లో ఉన్నది, తర్వాత 12 years స్ట్రగుల్ అయినాడు. మళ్ళీ లాస్ట్ 12 years కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ సక్సెస్ రావట్లేదు, ఎలాగైనా డబ్బులు వస్తే చాలు అనుకుని ఏదో ఒక సినిమా తీస్తున్నాడు. నాకేంటని అంటున్నాడు. ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు నిర్మాత అలాంటి నిర్మాతలు డబ్బులు పెట్టి అంత సాహసాలు చేయలేకపోతే